హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనుశ్రీ వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి పుదీనా పచ్చడి ఎలా చేద్దామో చూసేద్దామా. పుదీనాని తెంపుకుందాం మరియు ఎండుమిర్చి తీసుకుందాం. 15 లేదా 20 ఎండుమిర్చిని తీసుకుందాం. ఎండుమిర్చి తొడిమలు తీసుకోవాలి. ఇలా వీడియోలో చూపించినట్టు ఎండుమిర్చిని ఒలుచుకోవాలి. ముందుగా తుంపుకున్న పుదీనాని ఇలా వాష్ చేసుకున్న పుదీనాని ఇలా వాటర్ పోయేలాగా ఉంచుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఇందులో ముందుగా వాష్ చేసుకున్న పుదీనాని వేసుకొని దూరగా వచ్చేదాకా వేయించుకోవాలి. వేయించుకున్న పుదీనాని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అదే ప్యాన్లో మరి కొంచెం ఆయిల్ వేసుకొని ఎండుమిర్చి, ఎల్లిపాయలు, ధనియాలు ఇలా వేసుకొని వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న ఎండుమిర్చి, ఎల్లిపాయలు, ధనియాలను ఒక బౌల్లోకి తీసుకోవాలి. మరియు అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి 3 or 4 టమాటాలని వేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు టమాటాలు మొత్తం దగ్గరకు వచ్చేలాగా ఉడకాలి. ఇలా ఉడికిన మొత్తం టమాటాలను ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ముందుగా వేయించుకున్న పుదీనాని, ఎండుమిర్చి, ఎల్లిపాయలు, ధనియాలను మరియు టమాటాలని కూల్ టెంపరేచర్లో ఉంచాలి. వేయించుకున్న ఎండుమిర్చి, ధనియాలు, ఎల్లిపాయలను ఇలా వేసుకొని టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. అందులోనే ముందుగా వేయించుకున్న పుదీనాని కూడా వేసుకుందాం. పుదీనాని కూడా ఇలా మిక్సీ పట్టుకుందాం. ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసుకుందాం. మరియు ఇందులోనే ముందుగా వేయించుకున్న టమాటాలను కూడా వేసుకుందాం. ఇలా టమాటాలను కూడా మిక్సీ పట్టుకుందాం. ఇలా మొత్తం అన్నీ మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. ఎంతో టేస్టీ పుదీనా పచ్చడి రెడీ. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్